హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. పీరియడ్స్ టైంలో హెవీ బ్లీడింగ్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో ఈరోజుటి వీడియోలో తెలుసుకుందాం. చాలామంది లేడీస్ పీరియడ్ టైంలో ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే హెవీ బ్లీడింగ్. కొంతమంది లేడీస్లో ఈ హెవీ బ్లీడింగ్ అనేది 10 నుండి 15 రోజుల వరకు అవుతూ ఉంటుంది. అందువల్ల వాళ్ళు చాలా నీరసించిపోతూ ఉంటారు. ఆ హెవీ బ్లీడింగ్ని కంట్రోల్ చేయడానికి కొన్ని హోమ్ రెమెడీస్ ఏంటో ఈ రోజుటి వీడియోలో తెలుసుకుందాం. మన ఫస్ట్ రెమెడీ వచ్చేసి బటర్ మిల్క్. ఒక గ్లాస్ పల్చటి మజ్జిగలో 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసి వాటిని నైట్ మొత్తం ఈ మెంతులను ఈ మజ్జిగలో నాననివ్వాలి. ఈ మెంతి వాటర్ను ఇలా తాగడం వల్ల మన బాడీ కూల్ అవుతుంది. అలాగే ఇది వెయిట్ లాస్కి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే జుట్టు బలంగా పెరగడానికి కూడా సహాయపడుతుంది. ఇలా నైట్ మొత్తం మెంతులను ఇలా మజ్జిగలో నానబెట్టిన తర్వాత మార్నింగ్ ఇందులో కొద్దిగా బెల్లం పొడిని యాడ్ చేసుకొని ఈ మజ్జిగతో పాటు మెంతులను కూడా తాగేయాలి. ఇక మన సెకండ్ రెమెడీ వచ్చేసి అలోవెరా. అలోవెరాని ఇలా 10 నిమిషాల పాటు వాటర్లో పెడితే అలోవెరా నుండి వచ్చే ఎల్లో కలర్ లిక్విడ్ మొత్తం పోతుంది. ఆ తర్వాత ఈ అలోవెరాకున్న గ్రీన్ పార్ట్ మొత్తం తీసేసి ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్గా మనం అలోవెరాని కట్ చేసుకోవాలి. ఇలా పీసెస్గా కట్ చేసుకున్న ఈ అలోవెరాను మళ్ళీ ఒకసారి వాటర్లో యాడ్ చేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకుంటే అలోవెరాలో ఉన్న చేదుతనం అనేది మొత్తం పోతుంది. సో తినడానికి ఈజీగా ఉంటుంది. ఇలా అలోవెరా మొత్తాన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ పంచదార వేసుకోవాలి. పంచదార వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఈ అలోవెరాని ఉదయం పూట పరిగడుపున తినాలి. మనం పంచదార యాడ్ చేసాం కదా, సో చేదు అనేది అస్సలు ఉండదు. పంచదార వేసిన వెంటనే ఈ అలోవెరాను తినాలి, లేదంటే పంచదార మొత్తం కరిగిపోతుంది, తినడానికి బాగోదు. ఇక మన మూడవ రెమెడీ వచ్చేసి సబ్జా గింజలతోటి. ఒక గ్లాస్ పలుచని మజ్జిగ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల సబ్జా గింజలు 1 గంట లేదా 2 గంటల ముందు నానబెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఈ మజ్జిగలో కలుపుకుందాం. అలాగే ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ నిమ్మకాయ జ్యూస్ను యాడ్ చేసుకుందాం. అలాగే ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ తేనెను వేసుకోవాలి.
ఈ మజ్జిగను ఎక్కువ క్వాంటిటీలో చేసి పెట్టుకొని డే మొత్తంలో అప్పుడప్పుడు తాగుతూ ఉంటే ఈ హెవీ బ్లీడింగ్ అనేది ఒక 2 డేస్లోనే కంట్రోల్ అవుతుంది. ఈ రెమెడీస్ యూజ్ చేయడం వలన ఇర్రెగ్యులర్ పీరియడ్ కూడా రెగ్యులర్గా అవుతుంది. ఈ 3 రెమెడీస్లో మీరు ఏదో ఒకటి ఫాలో అయినా మీ ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది. లేదా 3 తాగినా కూడా ఇంకా చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.